Welcome to 2024 and I wish very happy new year to each and every person from BVR TV News management. సో ఈరోజు మనతోని ఒక ప్రముఖ వ్యక్తి నిజంగా వాస్తు కన్సల్టెంట్ అంటే ఇక్కడ మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యాలు ఏమైనా ఆగుతా ఉన్నాయా, యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేవా, అంటే డేట్స్ అనేది ఎక్స్టెండ్ అవుతా ఉన్నాయా? సో వాటికి కారణం ఏంటంటే అది ఇంటి దోషం అని చెప్పేసి ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ దీకొండ సమ్మయ్య గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ వీరు గత 30 సంవత్సరాలుగా వాస్తు కన్సల్టెంట్ ఈ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకోవడం జరిగింది. అది కూడా 7 రాష్ట్రాలలో. నిజంగా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి అనుకోవచ్చు. కొండ మురళి గారికి వీరికి సంబంధం వచ్చేసి 20 సంవత్సరాల నుంచి కొంత వినికిడి, అంటే 20 సంవత్సరాల నుంచి కొండ మురళి గారి ఇంటికి సంబంధించినటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీకొండ సమ్మయ్య గారే చూస్తారని చెప్పేసి కొంత వినికిడి. అదేవిధంగా మొన్నటికి మొన్న మన రాష్ట్ర మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇల్లు, అంటే మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంటినే దీకొండ సమ్మయ్య గారు వాస్తు సెట్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కావచ్చు, రకరకాల ఇవన్నీ చేయడం జరిగింది. సో ఈరోజు కొత్త సంవత్సరం రోజున ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మొట్టమొదటిసారిగా బీవీఆర్ న్యూస్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారు ఈరోజు ఇంత ఇంట్రెస్ట్గా వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు శుభాకాంక్షలు. ఓకే సార్, ఈరోజు కొత్త సంవత్సరం రోజున యావత్ ప్రజానికానికి కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి కావచ్చు, ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ప్రజలకు, ప్రభుత్వానికి, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అందరికీ, ఇండియా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం వారికి కూడా ప్రభుత్వం పరిపాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా పేదవాళ్లకు గృహాలను వాస్తు ప్రకారం నిర్మించాలని కోరుకుంటున్నాను. ప్రతి గృహాలు వాస్తు కేసీఆర్ ప్రభుత్వంలో వాస్తు తప్పున్నాయి కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ. అందుకే లేటుగా వాళ్ళు ప్రజలు ఇళ్లలోకి పోవడం జరిగింది. కొన్ని ఇంకా ఓపెనింగ్ కాలేదు, అవి వాస్తు తప్పు వల్లనే జరిగినాయి. కావున ఇకనన్నా మనం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం బీద ప్రజలకు వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఇక్కడ మీరు ఒక మాట అనడం జరిగింది, ఆ వాస్తు దోషం ఉంది అందువల్లనే వాళ్ళు లేట్గా వెళ్తా ఉన్నారని చెప్పేసి. ఎలాంటి దోషం ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? మీరు ఏమైనా చూసిల్లా? నేను ఆ ఇళ్లను పరిశీలన చేయడం జరిగింది. నేను గత 1 year బ్యాక్ కూడా పోయినా, 2 years బ్యాక్ కూడా పోయినా. కొన్ని కట్టినాయి, అన్నీ ఇప్పుడు కొన్ని చిత్రమయ్యే పరిస్థితి కూడా వచ్చేసింది. కానీ వాస్తు తప్పు వల్లనే అది కూడా. కొన్ని మెట్లు వాస్తు నైరుతి పెరగడం, ఈశాన్యం పెరగడం, వాయువ్యం పెరగడం, మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా ఉండి మిగతా రూములు పెద్దగా ఉండడం వల్ల అవి వాస్తు తప్పే. ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ అది రాంగ్ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ కట్టినవి మొత్తం వాస్తు తప్పు ఉన్నాయి. ఓకే సార్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ప్రజెంట్ మీరు అక్కడికి వెళ్ళి ఏదో ప్లానింగ్ చేశారంట, ఏం చేసిల్లు మీరు? అది పోయి చూడడం జరిగింది. అది వాస్తు 100% తప్పు ఉన్నది. ప్రజెంట్ మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు నన్ను పిలవడం జరిగింది, సరి కడియం శ్రీ గారు పిలవడం జరిగింది. దాన్ని ఇప్పటికైనా వాస్తు సరి చేయకపోతే మళ్ళీ తర్వాత ఓటమి పాలవడం ఖాయము. కాబట్టి దయచేసి కొన్ని ఉన్నాయి, అన్నీ కాదు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ది మాత్రం చాలా తప్పుగా ఉంది. దాన్ని చేయడం వాళ్ళ బాధ్యత, తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అక్కడ తాటికొండ రాజయ్య గారికి టికెట్ రాలేదు, వారికి బదులుగా కడియం శ్రీహరి గారికి టికెట్ రావడం జరిగింది, వారు గెలుపొందడం కూడా జరిగింది. మీరేమో అక్కడ వాస్తు దోషం అని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ కడియం శ్రీహరి గారు గెలిచారు. అంటే వాస్తు దోషం అనేది టికెట్ మీద ప్రభావం చూపించిందా? మరి వాస్తు దోషం అనేది టికెట్ మీద ప్రభావం చూపించింది. ఇంకొకటి ఏంటంటే కడియం శ్రీహరి గారి ఇల్లు కూడా వాస్తుకు మంచిగా ఉన్నది, ఈశాన్య వీధి పోటు ఉన్నది కాబట్టి వారికి టికెట్ రావడం జరిగింది. రాజయ్య గారు ఆ క్యాంప్ ఆఫీస్ నుండి ఉన్నాడుగా, క్యాంప్ ఆఫీస్ మెయింటైన్ చేసింది కాబట్టి, క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి క్యాంప్ ఆఫీస్ మొత్తం రాంగ్ ఉన్నది, వాస్తు తప్పు ఉన్నది. కావున మన కడియం శ్రీహరి గారు ఇల్లుకు వాస్తు ఉన్నది కాబట్టి గెలవడం జరిగింది. ఓకే సార్, డొర్నకల్ నియోజకవర్గానికి చెందినటువంటి మరిపడ, యాక్చువల్లీ మరిపడలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. సో దానికి కూడా మీరు రీసెంట్గా వెళ్ళి ఏదో ప్లానింగ్ చేసిందంట, అందులో ఎట్లాంటి దోషాలు ఉన్నాయి? మరి అవి చిన్న చిన్న దోషాలే ఉన్నాయి. అది ఇదివరకు ఇంకా రెడ్డి నాయక్ గారు అందులోకి పోలేదు.
కానీ ఇప్పుడు కొంచెం చిన్న చిన్న దోషాలను కూడా పోయి మన ప్రజెంట్ ఉన్న రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచాడు. పిలిస్తే కొన్ని చిన్న చిన్నవి చెప్పిన అది కూడా సరి చేస్తున్నారు. ఓకే. కొండా మురళి గారికి మీకున్నటువంటి రిలేషన్షిప్ గత 20 సంవత్సరాలది. యాక్చువల్లీ కొండా మురళి గారి ఇంటి సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని పిలిపించుకుంటారట. వాస్తవమా? వాస్తవం అండి, వాస్తవం. టెంపుల్ కానీ, గోడౌన్స్ కానీ, ఇల్లు కానీ, మన గెస్ట్ హౌస్ కానీ అవన్నీ నన్ను సార్ పిలుస్తాడు. నేను పోయి చూసి రావడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ కేసీఆర్ గారి ఓటమికి కారణం ఏంటి సార్? ఎందుకంటే మీరు అన్నిటికీ అన్ని వాస్తు దోషాలు చూస్తూ ఉంటారు జనరల్గా అయితే. మరి కేసీఆర్ గారి ఓటమికి మీరేం చూసిళ్ళు? కేసీఆర్ గారి ఓటమికి ఆయన నియంతృత్వము ఆయన వల్లనే ఆయన చేసుకున్నాడు. ఆయన మేనిఫెస్టోలో అనుకున్న ఎవ్వి చేయలేదు. డబుల్ బెడ్రూమ్ కూడా ఎలక్షన్ల ముందు ఇచ్చిండ్రు. మొదలే ఇస్తే అది వేరే ఉండు కావచ్చు. చాలా రాంగ్ ఉన్నాయి. ఆయన కట్టించిన డబుల్ బెడ్రూమ్లు వేస్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలలో ఉన్న కలెక్టర్ ఆఫీసులు కూడా మొన్న నిర్మాణం చేసినవి కూడా కొన్ని రాంగ్ ఉన్నాయి. దాన్ని సరి చేయడం జరుగుతుంది. కొన్ని చేసినాం, మేము కూడా పోవడం జరిగింది. ఓకే. ఇంకా మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు చూసిళ్ళు వాస్తుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్? ప్రభుత్వ క్యాంపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హనుమకొండ నాయన రాజేంద్ర రెడ్డి గారి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును కూడా 2 days క్రితం పోయి చూడడం జరిగింది. దాన్ని కొంచెం రెక్టిఫై చేయాలని చెప్పాను. చేయడానికి వారు సిద్ధంగా తయారవుతుంది. దాన్ని కూడా ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్ నేను 15 ఏళ్ళ నుంచి ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్ అంటే కాంట్రాక్టరు. వారి ఇళ్లను వారు ఎక్కడెక్కడ కనుక వర్క్ చేయిస్తారో అక్కడ రెడీమిక్స్ ప్లాంట్లు, లేబర్ క్వార్టర్స్ అన్నీ నేనే గత 15 ఏళ్ళ నుంచి బాన్సువాడ కానీ, నిజామాబాద్ కానీ, జగిత్యాల కానీ, లకడారం కానీ ఇవన్నీ నేనే చూడడం జరుగుతుంది గత 15 ఏళ్ళ నుంచి. ఓకే సార్, రీసెంట్గా కట్టినటువంటి అంటే వరంగల్ జిల్లాలో కట్టినటువంటి 1 year బ్యాక్ ఐ థింక్ 4th Battalion షూటింగ్ రేంజ్ ఇది కంప్లీట్గా మీ ఆధ్వర్యంలోనే కట్టడం జరిగిందంట. విత్ లేబర్స్ని కూడా మీరే తీసుకెళ్ళిందంట. ఏం చెప్తారు? మన కమాండెంట్ గారు 4th Battalion కమాండెంట్ గారు, నరేందర్ రెడ్డి గారు, ఏసీపీ గారు వీళ్ళందరూ నన్ను పిలవడం జరిగింది. ఆడ కన్స్ట్రక్షన్ లేబర్తో సహా కన్స్ట్రక్షన్ మాత్రమే నేను చేయించాను. అది మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా ఉండి చేయించాను. దానికి మన ఏడీజీపీ గారు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. మన అప్పుడు కమిషనర్ గారు రంగనాథ్ గారు వచ్చారు, వరంగల్ కమిషనర్ ఉండే. అట్లే 3 కలెక్టర్లు కూడా వచ్చారు. అప్పుడు వారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఓన్లీ ఇళ్ళకి సంబంధించినటువంటి సమస్యలనే పరిష్కరిస్తూ ఉంటారా? అదొకటేనా? అంటే కొత్త ఇల్లు, పాత ఇల్లు, రైస్ మిల్లులు, తర్వాత గ్రెనైట్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ చూస్తూ ఉంటారా? అవునండి, అన్నీ చూస్తాం. గ్రానైట్ ఇండస్ట్రీస్ చూస్తాం, టెంపుల్స్ చూస్తాము, పాత ఇల్లు సరి మంచిగా లేకపోతే సరి చేస్తాం, కొత్త ఇల్లుకు ప్లాన్ ఇస్తాం. అది నా బాధ్యత. ఓకే. ఒక పర్టిక్యులర్ వ్యక్తి, ఒక అన్నోన్ పర్సన్, ఎక్స్ అనే ఒక వ్యక్తి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక వ్యక్తి అతను ఏదో బాధతో ఉన్నాడు అని అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు మీకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం? 100% వాస్తు దోషమే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్లు కావడం, మళ్ళీ సూసైడ్ చేసుకోవడం, డైవర్స్ కావడం ఇలాంటివి ఉన్నాయంటే కంపల్సరీ అది వాస్తు దోషమే ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ ఈ వాస్తు దోషం అనేది చేపించుకున్న తర్వాత కూడా ఈ సమస్యలు మళ్ళా పునరావృతం అవుతాయా, అవ్వవా? పునరావృతం కావు. వాస్తు సరి చేసుకున్నాక మంచిగా ఉంటారు, వాళ్ళ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. కానీ వాస్తును నమ్మని వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, చేతి గీతలు తలరాతలు ఎవరు మార్చలేరు, కానీ దశను మారుస్తుంది. దిశ అనేది మనం కట్టుకున్న గృహము మంచిగా ఉంటే వాళ్ళ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, అంతే. ఓకే సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, పొలిటికల్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ రాజకీయాలు అధికారంలోకి రావడం జరిగింది. అది కూడా తనకున్నటువంటి 6 గ్యారంటీస్ని ముందు పెట్టుకొని రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీస్ కంప్లీట్గా అమలు చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ 6,07,000 పైచిలకు కోట్ల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంత అప్పు పెట్టుకొని ఈ 6 గ్యారంటీస్ని అమలు చేస్తారు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? 6 గ్యారంటీస్ అంటే కేసీఆర్ ఉంటేనో అమలు చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయదా? అది 100% 6 గ్యారంటీస్ అవుతాయి. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ అనే మేనిఫెస్టోలో ఉన్నాయి, ఏమీ అమలు చేయలేదు. 2-3 ఇప్పుడు కనీసం ఒక 1 month కూడా కాలేదు, అప్పటికే అయితే అంటే కంపల్సరీ అవుతాయి. 6 నెలల నుంచైనా స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ప్రభుత్వం వారు అందిస్తారు.
ఎందుకంటే అతిరథ మహారథులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండ్రు. రాహుల్ గాంధీ వీళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా డెవలప్ అయ్యి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వీరందరూ అతిరథ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, మినిస్టర్ కొండ సూర్యక గారు ఉన్నారు. మంచి మంచి సీనియారిటీ వాళ్ళకు మినిస్టర్లు ఇవ్వడం నేను కాదు, ప్రజలందరూ అందరికీ చాలా ఇష్టం. ఈ యొక్క ప్రభుత్వంలో ఇంత మినిస్టర్లు ఉన్నారు కాబట్టి తప్పకుండా 6 గ్యారెంటీలు కంపల్సరీ పరిశీలన చేసి తప్పకుండా అమలు చేస్తారు. ఓకే. సరే, యాక్చువల్లీ ఇక్కడ నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం దగ్గర ఏమైనా దోషం ఉందా? దోషం ఉంటే ఇది అమలు చేయరు. దోషం లేకపోతేనే అమలు చేస్తారు. అంటే మీరు దోషాన్ని పట్టుకొని, అంటే దోషం బట్టే కదా మీరు ఇదంతా చెప్పేది. వాస్తు. వాస్తు మంచిగానే ఉందండి. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం వారు వచ్చారు, ముందుకొచ్చారు. ఆయన చేయలేదు. ఆయన ప్రభుత్వం అట్లా తయారైంది. ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ సీనియారిటీ, అందరూ ఎక్సలెంట్ పర్సన్స్ ఉన్నారు మినిస్టర్లు. సీతక్క కానీ, సూర్యక మేడం కానీ, కొండమురళి వాళ్ళ అందరు ఆశీస్సులు అందరు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చక్కగా నడుస్తుంది. అలా 10 ఏళ్ళు కంపల్సరీ ఉంటుంది. అలా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఓకే. సరే, మీరు ఇంత చేసిర్రు కదా సార్! మీకేమైనా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏమైనా వచ్చాయా? అంటే చాలా వచ్చాయని చెప్పేసి నేను విన్నాను. మీ ఇంట్లో కూడా చాలా చూశాను. బట్ అందులో మిమ్మల్ని పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి అవార్డ్స్ అంటే ఏమైనా వచ్చినాయా? నాకు ఫస్ట్ 2016లో ఇండియన్ అచీవర్స్ అవార్డు వచ్చింది. తర్వాత బ్యాంకాంగ్లో పిహెచ్డి ఇచ్చారు. జర్మనీ యూనివర్సిటీ నుంచి. నేపాల్ రాజు గారు కట్మన్లో అవార్డు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వాస్తు శిరోమణి ఇచ్చారు. ప్రతిభరత్న ఇచ్చారు. అవార్డ్స్ 8 అవార్డ్స్ వచ్చినాయి. ఒక పిహెచ్డి వచ్చింది. మళ్ళీ రీసెంట్లీ జస్ట్ 2022లో సెప్టెంబర్లో భూపాల్లో మాధవరావు సింధియా వాళ్ళ మదర్ పేరు మీద ఉన్న ఫౌండేషన్ వారిది నాకు అవార్డు ఇచ్చారు. భూపాల్లో అవార్డు ఇచ్చారు. ఓకే. సార్, ఇప్పుడు కాంగ్రెస్ గురించి మీరు చెప్పిల్లు, కేసీఆర్ గురించి మీరు చెప్పిల్లు. అంటే కేసీఆర్ గురించి చెప్పిల్లంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ గురించి చెప్పినట్టే. మరి బీజేపీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మనుగడ ఉండబోతుందా రాబోయే రోజుల్లో? ఉండబోతుంది. ఐక్యంగా పోరాడి కష్టపడితే తప్పకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాదు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఇంకా 10 ఏళ్ళు పక్కా అందరి ఆశీస్సులతోని ప్రజలు కూడా సహకరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మంచి మినిస్టర్లు ఉన్నారు కాబట్టి ఉంటుంది. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత బీజేపీ రావచ్చు. అది నేను 10 సంవత్సరాల ముందు నేను ఎలా చెప్పగలను? ఆ టికెట్లను బట్టి అవన్నిటిని బట్టి ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా! మీరు ముందుగానే పసిగట్టిల్లా ఇదంతా? 100% పసిగట్టిన. ఆ! 100% అనుకున్నా నేను. హ్మ్. మా ఫ్రెండ్స్‌తోని కూడా చెప్పిన. మా వరంగల్‌లో కూడా ఇన్ని సీట్లు వస్తాయి. ఒక 3 జిల్లాలే ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ 3 జిల్లాలు నల్లగొండ, ఖమ్మం, వరంగలే 30 స్థానాలు. అవును. అంటే సగం అసెంబ్లీలో సగం 3 జిల్లాలే ఉన్నాయి. అందులో సారు మినిస్టర్‌గా సీఎం గారు నిలబడ్డ దగ్గర కూడా ఎక్కువనే సీట్లు వచ్చినాయి. అయితే కొంచెం హైదరాబాద్‌లో ఎందుకున్నాయంటే దానికి నేను కాదు చెప్పేది. అది ఆ ప్రజల తీర్పు అక్కడ అట్లా ఇచ్చిండ్రు. కానీ ఎంపీ సీట్లకు పోస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు 100% 9-12 వరకు వస్తాయండి ఎంపీ సీట్లు కాంగ్రెస్. కాంగ్రెస్ 9-12 మరి బీఆర్ఎస్‌కి ఎన్ని? బీజేపీకి ఎన్ని? బీజేపీకి ఎక్కువ వస్తాయి. బీఆర్ఎస్‌కే తక్కువ వస్తాయి. ఎలా సార్ ఎలా? ఎలా చెప్పగలను? ప్రజలు అట్లున్నది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మటే 4 నెలలనే ఎలక్షన్స్ కదా! అవును. ఇంకా మీకు 6 నెలల తర్వాత ఇప్పుడు అన్నీ 6 పథకాలు అవి అమలవుతాయి తప్పకుండా. అయినాక తర్వాత కాంగ్రెస్ మీద మోజు పెరుగుతుంది. ఓటర్లు కూడా వాళ్ళకేస్తారు. ఇప్పుడు వేస్తారు తప్పకుండా. అలా అనుమానం లేదు. ఎందుకంటే సీఎం గారు, మినిస్టర్లు వాళ్ళందరూ మంచి మంచి మేధావులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ ఏఐసీసీ కమిటీ చెప్పినట్టుగా వీళ్ళు విని అంతా సరి చేస్తారు కాబట్టి కాంగ్రెస్‌కు ఉన్నది. ఫ్యూచర్ అయితే ఉన్నది. ఏది తెలంగాణ మాత్రమే. నేను కేంద్రం ముచ్చట ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. ఆ తర్వాత చెప్తా. ఇంకా దీనికి నేను ఎంక్వైరీ చేయలే. యాక్చువల్లీ నేను అదే క్వెషన్ అడుగుదాం అనుకున్నా. కేంద్రంలో ఎవరు రాబోతున్న క్వెషన్ వేద్దాం అనుకున్నా. దీనికి ఏదైనా సరే ఒక హింట్ ఏమైనా ఇవ్వగలుగుతారా పోనీ? ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు మొత్తం ఐక్యంగా ఉంటేనో అది టైట్‌గా ఉంటది పొజిషను. ఇక వాళ్ళు విడివిడిగా పోటీలు చేస్తే నేను చెప్పలేను దానికి. అంతే. ఐక్యంగా ఉండి కనుక ఇప్పుడు మమతా బెనర్జీ, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వేరే రాష్ట్రంలో వీళ్ళందరూ ఐక్యంగా ఉండి ఏకపక్షంగా కనుక నిలబడి కాంగ్రెస్ మన బీజేపీకి ఆపోజిట్ ఉంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అది వాళ్ళ యొక్క ఐక్యతను బట్టి ఉంటుందండి. ఓకే. సార్, మీరు ఇక్కడ హనంకొండలో ఉన్నటువంటి డీసీపీ గారి ఆ క్వార్టర్స్‌లో ఉన్నటువంటి ఇల్లు. సో, ఆ ఇంటిని కూడా మీరు వాస్తు దోషం మీరు కనిపెట్టి దాన్ని సెట్ చేశారంట?
అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా? జస్ట్ ఒక 7 మంత్స్, 8 మంత్స్ బ్యాక్ భార్య అని డీసీపీ గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆడ ఆఫీస్ ఉంటే అలా సార్కు రెసిడెన్షియల్ దాన్ని సెట్ చేయంటే నేను పోయి సెట్ చేయడం దానికి సార్ పిలిచాడు, నేను పోయి సెట్ చేయడం జరిగింది. ఓకే. సార్ ఇప్పుడు 7 స్టేట్స్ 7 రాష్ట్రాలకి మీరు మీ గాలి వీస్తా ఉంది. ఈ ఈ 7 రాష్ట్రాలు ఏంటిది? ఎక్కడెక్కడ? ఆంధ్ర, తెలంగాణ ఇంకా? ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్. యాహ్! ఓకే. సార్ ఇక్కడ గత 30 సంవత్సరాలుగా మీరు ఎక్కువగా ఏ స్టేట్‌కి ఎక్కువగా సేవలు అందించిల్లు? తెలంగాణ స్టేట్‌కి ఎక్కువ సేవలు అందించడం జరిగింది. సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ కేరళ పోయినా, మద్రాసు పోయినాం. సారీ చెన్నై కూడా పోయినా. ఓకే. అట్లా ఢిల్లీకి పోయినా. అంతే. 7 రాష్ట్రాల్లోనే పోయి చూసి వచ్చిన. వాళ్ళకి ప్లాన్ ఇచ్చి వచ్చిన. అంతే. ఓకే. మీకు అంటే కాంటాక్ట్స్ ఎట్లా వస్తాయి సార్ అవి మీకు? అంటే మీ గురించి వాళ్ళకి ఎట్లా తెలుస్తది మామూలుగా అయితే ఎట్లా తెలుస్తది? ఇంకా భూపాల్ పోయినా. భూపాల్ పోతే వాళ్ళ ఫ్యాక్టరీ చూసిన. వాళ్ళేం చేస్తారు ఇంకోరికి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఇంకోరికి ఫోన్ ఇట్లా ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చాలా పోయినా. ఇది విజయవాడ పోయినా, చిలకలూరిపేట పోయినా, అదే ఊరు పొన్నూరట. పొన్నూరుకు పోయినా, గుంటూరు పోయినా, జగ్గయ్యపేట పోయినా. అవన్నీ చూసినా. హ్మ్. ఒక వ్యాలిడ్ క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన వాళ్ళందరూ ప్రముఖులు. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఇళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు మీరు పరిష్కారం దిశగా అడుగులేసిల్లు. ఓకే. కానీ పేద, నిరుపేద వాళ్ళు వాళ్ళ ఇంటి సమస్య ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అనుకుందాం. అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికొస్తే మీరు చూడగలరా? ఒకవేళ చూస్తే వాళ్ళకి ఫీ పరమైనటువంటి ఏమైనా ఉంటుందా? తక్కువ ఫీ ఉంటదా వాళ్ళకి? వాళ్ళు గనక వాస్తు సరి చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటే యాక్సిడెంట్లో ఉన్న ఇంట్లోకి కూడా పోయి అప్పుడే చెప్పకుండా తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాం. అట్లాంటి ఇండ్లు చాలా ఉన్నాయి. బీద వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను. గ్రామానికి గ్రామం ఒకవేళ గనక మా గ్రామానికి మీరు రండి అని గనక 20, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరం ఉంటే వాళ్ళ గ్రామాన్ని వాస్తుపరంగా మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. నాకు ఒక్క రూపాయి అవసరం లేదు. గ్రామం గ్రామమేనా? ఒక ఇల్లా? గ్రామానికి గ్రామం ఒకవేళ వాళ్ళ సర్పంచ్ ఉంటారు కదా గ్రామానికి, వాళ్ళు మా ఊర్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూదురా అంటే నేను ఫ్రీగా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక నిరుపేదకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మా ఇంట్లో ఇగో ఇట్లా దోషం ఉందేమో అనే ఒక అపోహతోని మీ దగ్గరకు వచ్చిందనుకుందాం. అతనికి ఫీ పరంగా ఏమైనా ఉంటుందా? తక్కువలో మీరేమైనా చూస్తారా? అసలు ఫీజే అవసరం లేదు. ప్లాన్ కనుక పంపిస్తే మళ్ళీ ప్లాన్ గీసి మళ్ళీ వాళ్ళకి పంపుతా. ఆ! అంతే. లేదు రమ్మంటే కొంచెం దగ్గరలో ఉంటే పోతా. పోయి చూసి చెప్పి వస్తా. ప్లాన్ గీసి ఇచ్చేస్తా. ఫ్రీగా. పైసలు అవసరం లేదు. బీదోళ్ళన్నీ మీరే చెప్తున్నారు కదా! యాహ్! అవును. మరి ఇక మళ్ళీ నాకు పైసలు ఎందుకు? అవసరం లేదు కదా! యాహ్! మధ్య తరగతి వాళ్ళైతే? మధ్యతరగతి వాళ్ళంటే వాళ్ళే ఇస్తారు కదా! కారు వేసుకొని వచ్చింది కదా! పెట్రోల్ మందం అంత ఇస్తే ఇంతెందుకు ఇచ్చినావు, అంతెందుకు ఇచ్చినావు అనను. ఇచ్చినవి తీసుకొని వస్తా. అంతే. ఓకే. సరే ఇప్పుడు డిమాండ్ లేదు. ఆ! డిమాండ్ లేదు. యాహ్! ఓకే. సరే ఇప్పుడు మీరు ఏదైతే పరిష్కారం దిశగా ఏదైతే చేసిర్రు ఇప్పటిదాకా, రిమైనింగ్ అక్కడ సమస్యలు రాలేదా మరి వాళ్ళకి? ఒక్క సమస్య వచ్చినట్టుగా మీకేమన్నా రిటర్న్ ఫోన్ కాల్ ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదండి. మంచిగున్నాం అని చెప్పిండు. నేను ఇప్పుడే చెప్తున్నా. నేను వాళ్ళ పిల్లలు 8వ తరగతి, 9వ తరగతి ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి నేను ముగ్గు పోయడం, ప్లాన్ చేయడం జరిగింది. 16 మందికి ఎంబీబీఎస్ సీట్లు ఫ్రీగా వచ్చినాయి ఇప్పుడు. ఫోన్ నెంబర్‌తో సాయిస్తా. ఎవ్వరైనా ఏ టైంకైనా అడగండి. అడిగితే నేను ఫోన్ నెంబర్ ఇస్తా వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళు డాక్టర్ వచ్చినాక సంతోషపడ్డాను మొట్టమొదట నేనే. అది నా యొక్క కోరిక. వాళ్ళు క్షేమంగా ఉండాలనే కోరుకుంటానండి నేను. నేను చేసిన వాస్తు వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా. చాలామంది నేను ఫస్ట్ ఫ్లోర్ ఏస్తా, గ్రౌండ్ ఫ్లోర్ ఏస్తా అన్నోళ్ళు కూడా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏసి మంచిగా క్షేమంగా ఉన్నారు. మంచిగుంటారు వాళ్ళు. యాహ్! ఒక పర్టిక్యులర్ వ్యక్తికి బాగా కఠోరంగా చదివి ఎగ్జామ్ రాస్తున్నాడు ఓకే. ఓ 5 మార్కులు, 10 మార్కుల దగ్గర పోతాదని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్కులు, 10 మార్కుల దగ్గర పోతాదనుకుందాం. ఆ పర్టిక్యులర్ వ్యక్తికి దోషం అనేది ఎక్కడ ఉంటది? అది కూడా ఇల్లు సమస్యేనేనా? 100% ఇంటి సమస్య ఉంటది. ఎందుకంటే దగ్గరకొచ్చిన ముక్క గద్దలు దనకపోయినట్టున్నట్టు దాని అర్థం. అంటే పని మనకు సక్రమంగా జరుగుతలేదంటే దగ్గరికి వస్తుండు. నాలెడ్జ్ ఉంది. కానీ ఇల్లు దోషం ఉంటది. తప్పకుండా ఇంటి దోషం ఉంటది. 2, 5 మార్కుల పోయినోళ్ళకి ఇంటి దోషం ఉంటది. అట్లాంటి వాళ్ళ ఇండ్లను కూడా నేను పోయి చెప్పడం జరిగింది. చేయించుకోవడం జరిగింది. ఉద్యోగస్తులు అయినరు. ఇప్పుడు నేను మీ పేర్లతో సాయిస్తా. ఒక ఇంట్లో ఒక వాస్తు అంటే వాస్తు అంటే ఇండ్లు కూలగొట్టడమే కాదు అది.
మామూలుగా ఎనుగు కూడా నాటుకోవచ్చు, కనీళ్ళు పెట్టి తీగ కూడా గుంజుకోవచ్చు. అట్లా కూడా వాస్తే సరిపోద్ది అది. అంటే మనం నడిచే నడకను బట్టే మన ఆలోచన విధానం మారుతుంది అని నేను చెప్పడం జరుగుతుంది. అదే వాస్తు, అదే సైన్స్. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ కొత్త సంవత్సరం రోజున ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా యావత్ ప్రజానికానికి? లాస్ట్ అండ్ ఫైనల్లీ. యావత్ ప్రధానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే మాత్రం తప్పకుండా వాస్తు కన్సల్టెంట్తోని వారి యొక్క సలహా మేరకే కట్టియండి అని నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభుత్వానికి చెప్తున్నా. ప్రజల ఇండియా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్. మీరు స్టార్టింగ్లో అంటే పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నటువంటి గోపన్న గారు మీకు తెలుసు. అవును, వారి ఇంట్లోనే మీరు కిరాయికి ఉండేవారంట. అవును. సో వారు పీపుల్స్ వార్ పార్టీని వీడి ప్రజల మధ్యలోకి రావడానికి కారణం ఏంటిది? సడన్గా వారు చనిపోవడాన్ని ఎట్లా చూడాలి? అంటే మీకేమైనా ఐడియా ఉందా? అంటే ఎందుకంటే మీరు వాస్తు దోషం చూస్తూ ఉంటారు. ఇది కూడా ఇల్లుకి సంబంధించినటువంటి దోషమేనా? వాళ్ళ ఇల్లు ఈశాన్యంలో ఒక గది ఉంటే వాళ్ళ పెదనాన్న కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ ఇల్లు దోషం అని అందులోకి పోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నప్పుడే గోపన్న పీపుల్స్ వార్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ ఇంట్లో కిరాయికి ఉన్నాం. వాళ్ళ నాన్నగారు నాకు 2 రూములు ఇచ్చేస్తే కిరాయికి ఉన్నా. కిరాయికి ఉన్న తర్వాత అందులో ఉండి ఆ ఇల్లు వాస్తు మొత్తం సరి చేయడం జరిగింది. సరి చేసినాక 5 సంవత్సరాలలో గోపన్న మావోయిస్ట్ నుంచి రాజమండ్రిలో దొరికిండు. దొరికిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మా సొంత గ్రామం ఎలికట్టుకు వచ్చిండు. అది 100% వాస్తుకు సరి చేసిన తర్వాత ఆయన భార్యను కూడా సరెండర్ చేయించిండు. చేయించాక జడ్పీటీసీగా పోటీ చేయించిండు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది. తర్వాత మళ్ళీ ఆ ఇల్లు మార్చి తొర్రూరులో ఉన్నాడు. తొర్రూరు నుంచి మళ్ళీ హనుమకొండకు వచ్చాడు. నేను చెప్పిన ఇంట్లోనే ఉండే. మళ్ళీ అది నాకు తెలియదు. మళ్ళీ అది మార్చి వేరే ఇల్లు కొన్నప్పుడు కూడా నేను పోవడం జరిగింది. ఈ ఇల్లు వాస్తు తప్పు ఉన్నది, అర్జెంట్ దీన్ని సరి చేయాలంటే చేద్దాం అని అన్నాడు. కొన్ని కారణాల చేత ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. కానీ ఆయన సూసైడ్ వెనకాల ఏవేవో టాక్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. అవి నిజమా? లేకుంటే మీరు చెప్పిందే నిజం అని చెప్పేసి అనుకోవాలా? వాస్తు తప్పు ఉన్నది 100%. సమస్యలు వస్తే ఆయన చాలా ధైర్యవంతుడే. మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే అట్లా కారణాలు, మళ్ళీ కుటుంబ సమస్యలు, ఆయనకు ఆయన వైఫ్కి ఏమైనా సమస్యలు ఉండొచ్చు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. ఎక్కడో విజయవాడలో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందన్నారట. అది మాకు తెలియదండి. నేను 2-3 సార్లు పోయి చెప్పిన, తమ్మి తప్పకుండా ఇది వాస్తు సరి చేయాలి. ఎన్నిసార్లు చెప్పినా కానీ అన్న చేద్దాం అన్న, నువ్వు ఎల్లుండి రా అన్న, రేపు రా అన్న అని ఇట్లా అనడం జరిగింది. ఇక అనుకోకుండా సూసైడ్ చేసుకున్నాడు. నేనే ఆ సూసైడ్ చేసుకున్న కాడికి నేను వెళ్ళిపోవడం, నేనే ఉన్నా అక్కడ. నేను అయిందని తెలియగానే వెళ్ళిపోయి చూసిన నేను. ఇది ప్రాక్టికల్. సార్ ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఒక మనిషి బాధతో ఉన్నాడంటే వాస్తు దోషం అంటున్నారు. యాక్సిడెంట్ జరిగిందంటే వాస్తు దోషం అంటున్నారు. చనిపోయిళ్ళు అని అంటే వాస్తు దోషం. అంటే వాస్తుకు అంత బలం ఉంటుందా? వాస్తు కరెక్ట్గా లేకపోతే మనుషులకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? అసలు వాస్తు అంటే ఏంటి సార్ అసలు? వాస్తు సైన్స్ మనం నడిచే నడవడి, మనం గాలి వెలుతురే మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. అది ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లు అవుతాయి. మన డ్రింక్ చేసి అట్లా అలవాటు ఉండొచ్చు వాస్తు దోషం ఉండడం వల్ల, దానివల్ల యాక్సిడెంట్లు అవుతాయి. రెండోది డైవర్స్, ఇవన్నీ ఇక కొన్ని సీక్రెట్లు మేము చెప్పమండి, చెప్పకూడదు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ వాస్తు సరి చేసుకోండి అని చెప్తే కానీ నువ్వు చచ్చిపోతావు ఇవన్నీ నేను చెప్పను, నాకు ఆ అలవాటు లేదు. కొందరు చెప్తారట, అది కరెక్ట్ కాదు, చెప్పకూడదు. కాదు, సరి చేసుకోమని చెప్పడం నా బాధ్యత. అన్నిటికీ కారణం అన్నీ అనకండి, కొన్ని ఇప్పుడు అకాల మరణాలు, సూసైడ్స్, డైవర్సు, ప్రేమ వివాహాలు, కుటుంబ కలహాలు, పరారైపోవడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, సైకాట్రిస్ట్ ఉండడం, ఇవన్నీ వాస్తు దోషాలను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. అంతే. రాజకీయ ఓటములు, ఇవన్నీ రాజకీయ ఓటములు అంటే అందులో మళ్ళీ పార్టీ ఆధిపత్యం ఉందని బట్టి కూడా ఉంటుంది అది అట్లా. కానీ ఇల్లు మంచిగుంది కదా అంటే ఈయనకన్నా ఎక్కువ ఆయనకు మంచి ప్లస్ పాయింట్ ఉండొచ్చు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆధిపత్యం, లీడర్ల యొక్క ఆధిపత్యం బట్టి కూడా వాళ్ళు గెలవచ్చు అట్లా. అంతే. ఎడి చేసినా వాస్తు 100% వాస్తు ఇంపార్టెంట్ చూడాలి. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చి చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.